మూడింటికి నువ్వు వేసినావా? అమ్మ కొడుకు కాదే. నీ ఈడేమైతుందంటవా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎల్లమ్మ పెళ్లి, షాది, మ్యారేజ్, వివాహం అవుతుంది. కాదు, ఆయన గారు నాకు ఒకటి అర్థమైతలేదు. నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి దెంగి బుక్కు పెట్టరా పెట్టు ఏమో సప్పుడు వస్తుందని నేను అనుకున్నా. డోలు సప్పుడు, డోలు సప్పుడు. మీరు పాట మంచిగా పాడుతున్నాడు కదా? అవునవును. ఒకసారి వాడవా? అంతేనా? పాడు. జీడి గింజలో జిల్లాగలు, పత్తి గింజలు, బతాటలు. ఇదే మాటలండి ఇది. కాదు, నీకు పాట ఎల్లకెళ్ళి వస్తుంది. అంతేనా? ఎల్లకెళ్ళి వస్తుంది పాట. పాట గొంతులకే వస్తుంది. గొంతులకెళ్ళి వస్తుందా? నేను ఎక్కడికి అయ్యో అది పాట రోడ్లకెళ్ళి వస్తుందా? అయితే ఇక సున్న వేసిన ఒక దేవుని రూమ్ కాపినాం. ఆయన దేవుని రూమ్ కాపినాం. ఈ శివ ఆత్మన్నాడా? ఆయన ఆపమన్నాడు. శివకి ఎప్పటి నుంచి అలవాటు? ఓ శివకు ఇప్పుడు నేను 10 సంవత్సరాలు అవుతుంది. అందుకే పెళ్ళొద్దు అంటున్నావు. అందుకే పెళ్ళొద్దు అంటున్నావు శివ. శివది మిరపకాయ నొంతంచని అలవాటైన నేను. ఎప్పుడు మిరపకాయ నొంతంజలి అంటే చిన్నగా ఉన్నప్పంచెల్లి. చిన్నప్పటి నుంచి ఓ కొడుకు ఆయన 11 ఏళ్ళ నుంచి నువ్వే చూసుకున్నావు. నేనే చూసుకున్నా. ఆయనకు అన్నిటికీ నేనే చూసుకున్నా. ఆయన ఒక్కరాడు కాదన్నా. నేను మక్కగారం చేస్తే అందులో ఉప్పు ఉందో లేదని చెప్పి నేను తినకాయలకు పెట్టినా. తిన్నాక పెట్టినావు. నేను ఎట్లా చెప్పన్నా? 11 గారెలు చేసిన. 11 గారెలు చెప్పి నా ఓడు తింటాడా అని చెప్పి మరి ఫస్ట్ గారె మరి ఉప్పు. మీ అత్త మీదే, మీ అత్త మీద కూర్చుంది. అయ్యో ఉప్పు కారం ఉందో లేదా అని చెప్పి ఫస్ట్ గారె వరకు చూసిన. అది కొంచెం మంచిగా ఉందని చెప్పి అది మొత్తం తిన్నా. మరి సెకండ్ ఉప్పు ఉందో లేదా అని చూసిన. అది తిన్నా. నా కడుపుకు తిన్నా. పెట్టిన 11 గారెలు. మీ అత్తకి అత్త సిగ్గు పడుతుంది నేను చూసి. మా అత్త పేరంటే గిది. ఏమని? అదేంటి? అదేంటి అంటే నువ్వు రాగానే బయట కురుకుతుందా? షాప్ లో కురుకుతుంది. షాప్ లో పోతుంది. నన్ను చూస్తే ఇది అవుతుంది. ఏమని? భయపడుతుంది. ఆయన కోసం పొద్దుగా మీ బావకు ఆమెకు జరగడం అయింది. కాదే ఇది ఏం అయితే బాగుంది. అయితే నేను శివ కోసం ఒక పాట ఏమని పాడే? శివ కోసం నేను ఈ కట్టరేందని మెడల సొమ్ములు. ఆయన ఎక్కతక్క ఇనకపోయినాడుకో ఏంటి? ఏం కాదు చేసావు? జిప్పు కాదు చేస్తావు. ఇదే ఫోటో డబ్బు ఏంది? ఈ ఫోటో డబ్బనా? నా మొక్కడు మంచిగా ఉన్నాడు. నా మగడు మంచోడు. వీళ్ళందరి కళ్ళు నా మీద ఉంటాయి. ఏం చెప్తా? అమ్మ కాదే. ఇవే చేతికి దండలు. ఇవి నా బంగారు దండలు, కంకణాలు. ఓహో, మీ అత్తమ్మ చేపించిందా? తోడు తులం పెట్టి చేపించింది. తోడు తులం అంతేనా? ఓ అమ్మ సరే. శుభకెట్లా అనమాట? ఎట్లా అవుతుంది? ఇట్లా వచ్చి నీకు ఎంతమంది పిల్లలు? మాది ఆ నెంబడి ఈ నెంబడి పోతాయి. అంటే కాదు, తీర్థయాత్రలకి ఎట్లా పుట్టిరా వీళ్ళంతా? వీళ్ళందరూ ఎట్లా పుట్టినంటావా? ఓ మెల్లగానే ఒత్తుకోకే. ఇగో నాకు ఒత్తుకోపోతున్నాడు. అంతేనా? అయితే ఇక తీర్థయాత్రలకు పోయినాం. ఈ శివ సల్లగుండా గుల్లనడు గోపురాలనడు. ఈ శివ ఎక్కడికైనా గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుడే? ఏం గుద్దుడే? కాదే, తీర్థ లేదు, యాత్ర లేదు, ఏమున్నది? గంట కాదు, గంట మోట అనిపించే. నాకేమో తాగుడాలి.
అసలు కాదే కొట్టకపోతే కాదు కొట్టకపోతే ఇంత పోతే కొట్టుకుంటే కొట్ట ఎంత పట్టుకుంటుంది అయినా ఆ, ఆయన ఆ, ఆయన చేసుకునే కాదే సిగ్గు. ఆయన ఆ, ఆయన చేసుకునే ఆ, ఆయన చేసుకునే ఆ. ఏ, సంగతి తాగేది. ఏ, కాదే ఓ సాకల్లాగా. సాకల్లానంటే ఆ, సాకల్లానంటావు. ఆ ముసల్లా నీటికా ముసలవుతాయండి. అయితే ఆ, నేను ఇవన్నీ అడుగుతున్నా నా పేరు అడుగుతున్నా నీ పేరే పేరే ఇవాళ శనివారం శనివారం అయితే నా పేరు శకుంతల శకుంతల బాగుంది. ఆదివారం ఆదివారం అయితే నా పేరు అనిత అమ్మో సోమవారం సోనియ అమ్మో మంగళవారం మమత అమ్మో బుధవారం బుచ్చి బేస్తారం బేబీ అమ్మో శుక్రవారం సునీత అమ్మ కాదు మరి శుభ ఏమని పిలుస్తారు నిన్ను? అయితే ఓ ఇట్లా నీ నోటన ఉత్సవం ఏ గట్లంటే అయిన వల్ల మొగడు కట్టుంటుండు నేను చూసి సిగ్గుపడుతుండే శివ ఏడుస్తున్నావు. చేసి నువ్వు కూర్చున్నాడు అయిపోయి కాదు బండారం అంతా బయటపడదని ఏడుస్తుడు. కాదు ఓమ్మ మీ కొడుకులు కట్టేనా తయారు చేసిన ఆయన ఆమె మీదకి అయితే ఏమని పిలుస్తాడు శివ? అయితే సిక్కుడు లెక్కున్నావు చిట్టి ఆ, నీకు చిట్టి అనే పేరు సెట్ కాదు అన్నాడు ఆ, ఏదో బెండకాయ లెక్కున్నవే బేబీ ఆ. నీకు బేబీ పేరు సెట్ కాదు అన్నాడు ఆ. ఇక ఇవన్నిటి మీకెళ్ళా మొగడు ఎక్కించుకున్నాడు ఎక్కించుకో ఏమి తీసుకో? ఆధార్ కార్డు అట్లా ఏమని? ఏ నా పేరు ఆ, ఏ నా పేరు ఆ, ఏ నా పేరు ఆ. నా పేరు పిచ్చకుట్ల ఇంకా అది నీ పేరు తగ్గట్టు మనిషి ఉండలేదు. కాదు ఈ రోకల పని ఎందుకు తెచ్చుకున్నావు లోపలికి? రోకలు పడ్డనా ఆ. నా మొగడు ఇనకపోయింది అనుకో ఆ. పంట చూస్తా ఆ. వెనకకెళ్ళి ఒకటి నూకుతా ముంగడికెళ్ళి ఒకటి నూకుతా ఏంది కట్టే కట్టెనా? ఆ. కాదే ఆ. ఇది ఏమైతుంది అంటావు? ఈడేమైతుంది? ఇదంతా నగరం, ఏం నగరం దేవతల నగరం. కాదు ఇదంతా ఏంది అంత కొంగలు ఎరిగినట్టు పచ్చగా పసుపే అది పసుపు. అంటే ఏమంటారు దాన్ని పట్నం ఇది ఎందుకు వేసుకుంటారు ఇది ఎందుకు వెళ్ళాం నరసింహస్వామి పట్నం. పందికి లెక్క వేసుకుంటేనా ఎందుకే? ఆ? ఎందుకు? కాలు గింత ఖర్చు పెట్టుకొని గీ చుట్ట ఇది అంత అవసరమా ఎందుకే? మంచిగా తిని పప్ప సప్పడక కాదు, నీ డ్యూటీ పట్టుకునే సంత ఎక్కడ పోయింది? ఏం పేరు ఆ పేరు? ఓ లక్ష్మమ్మ, ఓ సాగ లక్ష్మమ్మ, నీ సంత పిలుస్తుంది కదా. ఇక రావే ఓ అమ్మ దేవత అంబాలదేవి. అయితే అయితే ఆ, సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినావు? సరే శుభకే శుభదేనా ఈ పిండం? ఆ, అంటే నాకు నాది నేను ఇంతకు ముందే నాకు మొగడు ఉండే ఇంతకు ముందే ఓ, మొగడు- ఊకోవే ఊకోవే ఊకో 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 ఊకో. ఏ పిల్లగాడు ఉంటాడు, పిల్లగాడు. సేమ్ ఇలా శివ గుద్దినట్టే గుర్తుంది అంతేనా? కాదే సరే ఇప్పుడే పిలుస్తా. ఆ, దుర్గేష్, శ్రీశైలం, మల్లేశు, గుంటి శివ. అమ్మ కొడుకు లోపట్టున్నట్టు తెలుస్తుందా పేరు? తెలుస్తుంది ఐదేళ్ల పిండమే శివమవుతుంది అంతేనా? సరే నీకేమో దేవుడు వస్తాడే? ఇరుగా ఆ? ఇరుగా నీకు మొబైల్ లేకుంటే పిల్లలు ఎట్లా పుట్టిరే? అయితే నాకు పెళ్ళయింది ఆ, నాకు ఒక మొగడు కాదు ఆ. 7 మొగళ్ళు ఓ కొడుకు 7 మొగళ్ళు అయితే ఇక ఫస్ట్ మొగడు ఏం చేసిండు ఆ, ఆయనకి దొరకక నేను దొరికిన ఆ, అందాలు రానివి. దొరికినాక ఏం చేసిండు ఆ. ఏ బెడ్రూమ్ లకి వచ్చిండు ఆ, ఈయన మంచిగా ఇంత మేకప్ వేసుకున్నా ఆ. ఈయన అది ఒరిజినల్ పేజుతాడు చచ్చిపోతాడని చెప్పి ఆ. ఇంత మేకప్ వేసుకున్నా ఇదే మేకప్ ఇదే మేకప్ వేసుకున్నా మొత్తం బొందరకెళ్ళి వేసేసినట్టుంది నువ్వు. ఏ తెల్ల జీర కట్టుకున్నా ఆ, తెల్ల జీర కట్టుకొని గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్నా మగ్గం వరకు 5,000 రూపాయలు ఓహో. ఏ జాకెట్ వేసుకొని మంచిగా నిలవన్నా ఆ. ఏమన్నాక లంజకోటి వచ్చింది ఆ. ఏ లంజకోటి కాదే మొగని లంజవాడు కానొచ్చావే. ఇక లవ్వుకు లంజకోడి అనొచ్చు ప్రేమకు పెండారు అనొచ్చు బొమ్మకు బాడుకోవచ్చు పోయినాక మీ మొగలు మొగలు అందరూ కట్టాను కొత్త కొత్త అయిపోయినా సంవత్సరం పోయినా అంటుంది మొన్న చూసిన నేను. అయితే
ఇక నన్ను చూసిండా ఆ, ఆడే చచ్చిపోయిండు ఆ. ఇక చేసుకున్నాం చెరువులో పెట్టిన ఆ. కట్టుకున్నాని కాట్ల పెట్టిన ఓయమ్మో. మలుపుకున్నాని మంటల పెట్టిన ఆ, కూడుకున్నాని గుడ్డ పెట్టిన ఆ. ఇల్లు బయట పడుతుంది కదా. నా బతుకు ఎటు కాకుండా అయిపోయింది అంతేనా? ఆఖరి కట్ట ఏమైంది ఆ, ఇక నేను బాగా అనుకున్నా ఏమని? ఎల్లమ్మ తల్లి సత్య అనగన్నది ఆ, నేను కూడా సత్య పిల్లలకు అలా ఏమేం పేరు పెట్టినావు? అయితే ఆ, నా కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టిన ఏమేం పేరు పెట్టినావే? ఇగో వీడు ఒకటో నెలకు వచ్చిండు ఆ, ఈయన పేరు ఓంకార్ ఆ, రెండో నెలకు వచ్చిండు ఆ. ఆయన పేరు రేవంత్ రెడ్డి అబ్బో మనం సీట్ మీద ఉండండి కొడుకే నాడు. ఆ, అయితే ఒక రైలు స్టేషన్ లో పుట్టినందుకు రవాణా పెట్టినాం, ఆ, బాటలో పుట్టినందుకు భరత్ అని భరత్ పెట్టినాం, అని పెట్టినాం. 3 తోల కాడ పుట్టినందుకు ముఖేష్ అని పెట్టినాం. ఆ. అవునా? ఆ. బస్ స్టాండ్ లో పుట్టినందుకు భరత్, భరత్. రైలు స్టేషన్ లో పుట్టినందుకు రవి. రవి. అమ్మో. ఇక వీళ్ళకి 9 నెలలకు 9 పేరు సరే నీకేమో దేవుడు సాడే ఇర్రు వస్తాయి ఏం దేవుడు వస్తాడు? నాకా ఆ, ఎడమ భుజాన ఏకులమ్మ ఆ. కుడి భుజాన కూతలమ్మ ఓహో. ముంగట నూకులమ్మ ఆ. వెనకట ఏకులమ్మ ఆ. కొర జుట్ల కోతలమ్మ ఓహో. నీ సిగం ఆ సిగం పేరు బాగున్నాయి నీ తగ్గట్టు. మరి మంచిగా చెప్తావా కొలుపు? ఇరుగా చెప్తా ఉన్నది ఉన్నట్టు. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్తా అంతేనా? ఆ. సరే ఊగురు ఊరి సత్రారా నీ ఊటలు తాము సత్రారా. నీ ఊటలు చూద్దాము సత్తులారా. ఆరుని ఆరుని సత్రారా, నీ ఆరుని తాము సత్రారా. అరుడి అరుడి సత్తులారా, నీ అరుడి తాము సత్తులారా. నీకేం దాకొచ్చింది సిగం? నాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఒకళ్ళు రాకొచ్చింది అమ్మో వెంకటే నీకపోయిందా? అలాంటి దిగిపోయింది ఈ అమ్మ ఊగుండి ఊగుండి సత్రారా నీ ఊరు. ఇదేందే బోక్సింప? ఇదా ఆ. నాకు రెండింటికి పని చేస్తుంది ఏమిటికే ఏమిటికే? పైకనకు వచ్చినప్పుడు దానికి పని చేస్తుంది ఆ. ఎండ కొట్టినప్పుడు దీనికి పని చేస్తుంది ఊరి ఊరి సత్రారా నీ ఊరు. అవుగాని దేవుడు వచ్చినాక ఏమని చెప్పాలి ఏమని చెప్తావు? అడగక ఏరా సిగం వచ్చినాక ఏం చెప్పంటావు? అడుగు ఏమా అడిగే ఎవరన్నా? దేవుడు వచ్చినాక ఏమని చెప్పాలి చెప్పరా నీకు దేవుడు వచ్చినాక ఏం చెప్తా? నీకు ఏం ఆకుస్తా చెప్పాలి? అంటే నాకు కొత్త కొత్త కాకుంది ఆ. నాకేం తెలియదు ఎగ్గిల్లు అని చెప్పి అందుకో ఈమె ఊగే కొట్టి ఒంటిగా ఊగుతుంది సిగం. ఆ. ఏం చెప్పాలి దేవుడు వస్తే? ఊరి ఊరి సత్లారా నీ ఊడే అంటే మీరు ఆ దెబ్బ ఈ దెబ్బ కొడతలేరా? కొడతలే కొడతలే. అయ్యో మీరు అది ఈ జాయిగా కొడుతు కావచ్చు అనుకుంటున్నా ఏం దాకొచ్చిందా దేవుడు? ఇగో మొక్కల నుంచి వెళ్ళి నడుములు రాకొచ్చింది ఆ. ఆపే వరకు అట్ట దిగిపోయింది నార్మల్కి వచ్చి నాకపోయిందా దేవుడు? నాకపోయింది ఊడి ఊడి సత్లారా నీ ఇదేం సిగం? ఆయన మరప కొడుతూనే ఇంకో ఎగురుతుంది. ఏందా ఇప్పుడు ఇగో నడుముల నుంచి వెళ్ళి ఇక్కడ రాకొచ్చింది అంతేనా? ఇట దిగిపోయింది ఊడి ఊడి సత్లారా నీ దేవుడు వెనక్కి తప్పదు దేవుడు ఎల్లకైనా వస్తాడు. ఇగో దీవెన అయితే అడుగు ఆ. అడుగు దేవుళ్ళగా చెప్తున్నా ఆ ఫోన్ అడుగు దేవుడు ఎల్లకైనా వస్తాడు. దేవుడు వెనక్కి తప్పది ఎల్లకైనా వస్తాడు సేమ్. ఇద్దరు అక్క వెళ్ళాలి మీరు ఎల్లకైనా వస్తాడు దేవుడు. ఇట్లగానంటే రూట్ ఉందా దేవుడు మీదికైనా వస్తాడే. వీరికి వచ్చి మీదికైనా వచ్చి గాలి దుమారం దగ్గర మీద వాళ్తాడు. అమ్మ తోడు మీద వదులుతేనే భక్తుల ముందే పక్క పెరుగుతుంది అంతేనా? ఆ. ఊరు ఊరి సత్రారా నీ చెప్పాలి దేవుడు వచ్చింది వచ్చింది చెప్పాలి. ఆగని ఇక రాలే. దేవుడు వచ్చినాక ఎవరిని దాచుకోవాలి ఆ? నీ అయ్యమ్మ పేరు ఎవరిని దాచుకోవాలి దేవుడు మీ వచ్చినాక అమ్మ నాయన పేరు? అమ్మ నాయన పేరా ఆ. అది అట్లా చెప్పారు ఏ దేవుడు వచ్చిందా నీ భూమి తప్పున ఊరి ఊరి సత్రారా నీ ఊరు. నీ సిగం రాగానే దొరికి డొల్లాడింది ఆయన మీద. దీపాంతరం డొల్లాడింది ఆయన మీద.
నీ సిగ పట్టుకోండి సిగమే వారి 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 నా కుక్కల దారి ముద్దరుగారే ముద్దరుగారు ముద్దరుగారు దేవుడి మొక్కలకి వచ్చావా? ఏయ్! ఆనందమైందారు 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 తల్లిదండ్రుల పేరు చెప్పు. నల్లగాని పేరు కలుసుకో జరిగిరా